హాయ్ ఫ్రెండ్స్. ఇది సామ్‌సంగ్ M21 మోడల్ ఫ్రెండ్స్ ఇది. ఇదేంటంటే మనం ఛార్జింగ్ పెడితే ఓన్లీ ఛార్జింగ్ సింబల్ మాత్రం వస్తుంది గానీ పర్సెంటేజ్ రావట్లేదు. ఒకవేళ ఛార్జింగ్ ఎక్కినా సరే లోగా హ్యాంగ్‌లో ఉండిపోతుంది. మనం చూడు ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తాం చూడండి ఒకసారి. ఇంకోటి మనం ఛార్జింగ్ పెట్టి చూస్తే 0.2 మిల్లీ ఆంప్స్ అని వస్తుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సమ్ టైమ్ అయితే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఆ సింబల్ మాత్రం అలాగ ఉండిపోతుంది. సామ్‌సంగ్ ఒక 3 బడ్స్ పట్టుకున్నాను. పట్టుకొని మళ్ళీ ఒకసారి చూద్దాం. అసలేం రావట్లేదు. ఒకసారి కేబుల్ తీసి పెడదాం. చూసారా అసలు మళ్ళీ ఇండికేషన్ రావట్లేదు. ఇందాక మనం ఛార్జ్ పెట్టినట్టు ఏమైనా ఇండికేషన్ ఏమైనా వచ్చింది కానీ స్క్రీన్ మీద అసలు ఏం చూపించట్లేదు అసలు. ఒకసారి కూడా మనం మొబైల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి బూట్ కేబుల్ మీద డీసీ బూట్ కేబుల్ పెట్టి మనం ఎంత వోల్టేజ్ చూద్దాం ఒకసారి. ఇందులో కూడా చూడండి 0.1 ఆంప్స్ చూపిస్తుంది. కానీ ఒకసారి ఓపెన్ చేసి పెట్టి చూపిస్తుంది. డీసీ పవర్ సప్లై మీద బూట్ కేబుల్ పెట్టి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ వాల్యూ తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ 0.1 ఆంప్స్ చూపిస్తుంది, 0.5 ఆంప్స్ చూపిస్తుంది కాబట్టి ఇందులోనే చూద్దాం ఒకసారి. బూట్ కేబుల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఒకసారి. చూసారా 0.156 మిల్లీ ఆంప్స్ అని వస్తుంది. అక్కడ వోల్టేజ్ స్ట్రక్ అయిపోతుంది. చూసారు వాల్యూ అక్కడ స్ట్రక్ అయిపోయింది. అక్కడ స్ట్రక్ అయిపోయిందంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే అక్కడ మన ఛార్జ్ పెట్టినప్పుడు 0.1 ఆంప్స్ మిలియమ్స్ 0.56 మిలియమ్స్ అని వస్తుంది. మనం బూట్ కేబుల్ ద్వారా మనం చెక్ చేసుకుంటే 0.156 స్ట్రక్ అయిపోతుంది. అంటే మాక్సిమం మనకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఏంటంటే ఈ సామ్సంగ్ ఎక్కువ ఏంటంటే ఇలా స్ట్రక్ అవుతే ఎక్కువ డబుల్ టెక్ ఏసీలు కాదు అవి కంప్యూటర్లు వస్తున్నాయి. ఎందుకంటే ర్యామ్ సీపీ మొత్తం రీవైల్ చేసుకుంటే మాక్సిమం 100% ప్రాబ్లం రెక్టిఫై అవ్వదు. ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే మనం సీపీ రీవైల్ చేసింది మనం ఇందులో చూపించట్లేదు. ఎందుకంటే వీడియోలో ఎంత కొంచెం ఎక్కువ అయిపోద్దని ఇందులో చూపించట్లేదు. మామూలుగా మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి మన సీపీ రీవైల్ ఎలా చేయాలో ఉంటుంది. వీడియోలో అంత ఎక్కువ అయిపోయి చూపించట్లేదు. సీపీ ఉంది కదా ఈ సీపీ రీవైల్ చేస్తే మాక్సిమం 100% ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. ఒకసారి సీపీ రీవైల్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దాం. కొన్ని సందర్భాల్లో మొబైల్ కూడా డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని మనం రివైజ్ చేసేటప్పుడు కేర్ తీసుకొని చేసామనుకోండి ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే అన్ని మొబైల్ పర్ఫెక్ట్గా ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది అనుకుని చెప్పలేము. కొన్ని ఏంటంటే ర్యామ్ అండ్ వీక్ అయినప్పుడు మనం రివైజ్ చేసినప్పుడు కొన్ని డెడ్ అయిపోతుంది. ఒకసారి చూసి చూద్దాం. ఒకసారి ఆల్రెడీ రివైజ్ చేశాను. ఒకసారి చేశాను మీకు వీడియో రూపంలో చూపించలేదు కానీ ఆల్రెడీ రివైజ్ చేశాను. ఇంచుమించు నాకు చాలా టైం 1 అవర్ టైం పట్టేసింది. ఒకసారి మన మొబైల్ పెట్టి చెక్ చేద్దాం అసలు వస్తుందో రావట్లేదు తెలుసుకోవాలి. మొబైల్ కూడా డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం మనం చూద్దాం వస్తుంది. ఓకే ఇండికేషన్ అయితే వచ్చింది. పర్సంటేజ్ అయితే రావాలి. కొంతసేపు ఛార్జింగ్ పెట్టి 1 మినిట్ వెయిట్. ఓకే 0 వచ్చిందంటే మ్యాక్సిమం వర్క్ అయినట్టే. అంటే మన సిపియు పర్ఫెక్ట్గా
సెట్ అయిందని అర్థం. ఇన్‌స్టాల్ అయింది కాదు. సో, నెక్స్ట్ సామ్సంగ్ M21 కొన్నేంటంటే లోగో హ్యాంగ్‌లో కూడా అలా ఉండిపోతాయి. కొన్ని సీపీయూ రేసినా గానీ హ్యాంగ్ లేకపోతే కానీ ఒకసారి సీపీయూ రిపేర్ చేస్తే మ్యాక్సిమం 90% మొత్తం ప్రాబ్లమ్ రెక్టిఫై అయిపోద్ది. ఒకసారి మెనూ వచ్చినంత వరకు చెప్పను. మెనూ వచ్చితే టచ్ అది పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. టచ్ పనిచేస్తుందో మళ్ళీ ఏమైనా రీస్టార్ట్ అవుతుందో తెలుస్తుంది. ఏంటంటే మన సీపీయూ రిపేర్ చేసిన తర్వాత కూడా కొన్ని రీస్టార్ట్ అవుతుంటాయి. ఓకే. ఓకే. టచ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే. టచ్ కూడా ఉంది. మొత్తం చూడకపోతే ఒకసారి మళ్ళీ మన బూట్ కేబుల్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా మనకు వోల్టేజ్ స్ట్రక్ అయినట్టు చూపిస్తుంది కదా! ఇప్పుడు స్ట్రక్ అయిన దానికి ఇప్పటికి వేరియేషన్ ఏంటంటే తెలిసిపోతుంది. చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఆన్ చేద్దాం. చూసారా? యాంప్స్ పెరుగుతుంది అక్కడ. 1 డీసీ బూస్టులు చూసారు కదా అక్కడ. చూడండి అక్కడ. చూసారు కదా? ఇందాక మనం ఏంటంటే 0.155, 144 దగ్గర స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది. ఇప్పుడు చూడండి 500, 600, 800, 900 వరకు ఫ్లక్చుయేషన్ వస్తుంది చూసారా? ఫ్లక్చుయేషన్ వస్తుందంటే మ్యాక్సిమం 100% వర్క్ అయిపోయినట్టే. చూడొచ్చు. అంటే అప్పటికి అదే ఇంతకు ముందు మా మొబైల్ వర్క్ అవ్వాలన్నప్పుడు చెక్ చేసిన దానికి వర్క్ అయిన తర్వాత చెక్ చేసిన వేరియేషన్ అక్కడ చూసారా వోల్టేజ్. ఓకే. థ్యాంక్ యూ.